పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన 5 ఏళ్లలో అసలు ఏ రకమైన అభివృద్ధి చేయలేదని, గతంలో తను ఏదైతే చేశానో అదే పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ఉన్నట్టు, పూర్తిగా 5 ఏళ్లలో కూడా అభివృద్ధి జరగక కునారిల్లిపోయినట్టు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు విజిట్ తర్వాత చెప్తున్నారు. అయితే అసలు గతంలో 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని మాజీ ఎంపీ భరత్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు మాటలు ఎంతవరకు కరెక్ట్? గడిచిన ఆయన టీడీపీ హయాంలో ఏదో అభివృద్ధి చేసాం, ప్రాజెక్టు 72% కంప్లీట్ అయిపోయిందన్నారు. వాస్తవాలు ఏంటి అసలు? ఇప్పుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు అయినప్పటికీ కూడా వివరంగా ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ టైంలో వాళ్ళు అస్తవ్యస్తంగా ఏదైతే ఒక గైడ్లైన్స్ ఉంటాయో గైడ్లైన్స్ని తొంగలోకి తొక్కి, ఏదైతే ఫస్ట్ అప్పర్ కాఫర్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యాము కంప్లీట్ కాకోకుండా అన్ని పనులు ఒక్కసారి ప్రారంభించడం వలన ఇక్కడ బిల్లు పెట్టేయడము, అక్కడ బిల్లు పెట్టేయడము, అక్కడి నుంచి కమిషన్లు తెచ్చుకునే కార్యక్రమంలోనే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు తప్పితే, ఏదైతే పీపీఏ కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్, ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గైడ్లైన్స్ని పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఈ పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఆగింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు కాలయాపన జరిగింది? ఏదైతే డయాఫ్రమ్ వాల్ అందరికీ తెలిసిందే, డయాఫ్రమ్ వాల్ ఏదైతే బ్రీచ్ అయి ఉందో అక్కడ ఆ డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్రాంతంలో కవర్స్ పడినాయి, ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగినాయి. ఈ తప్పిదాలు ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ కాదా? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? గతంలో ఏదైతే కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్న కొన్ని గ్యాపులు పెట్టడము, ఆ గ్యాపుల ప్రాంతంలో 2021లో వరదలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా హై వెలాసిటీ వాటర్తో రావడము, ఆ డయాఫ్రమ్ వాల్ని ఎత్తుకెళ్ళిపోవడము. అదేనంటున్నా. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పటిష్టంగానే ఉంది, కాకపోతే బావర్స్ సంస్థకి ఇచ్చారు, పటిష్టంగానే ఉంది. ఫస్ట్ ఏం చేయాలండి వీళ్ళు? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, లోవర్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము రెండు నిర్మాణం జరగాలి. నిర్మాణం జరిగిన తర్వాత ఈసీఆర్ఎఫ్ కిందనున్న ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్ కట్టాలి. వీళ్ళు ఏం చేశారు? అన్నీ ఒకసారి పెట్టుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి నాకున్న నాలెడ్జ్లు, ఎందుకంటే దానిపైన పూర్తిగా అధ్యయనం చేసినాం. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే వరద ప్రవాహిక ప్రాంతం వెళ్తూ ఉందో ఆ ప్రాంతాన్ని పంపించేసేయాలి. ఫస్ట్ ఏదైతే స్పెల్ ఛానల్ కట్టాలి, ఏదైతే ఆ స్పెల్ వేకి తీసుకుని వచ్చి అక్కడ కట్టాలి, అక్కడ ఏదైతే మనకి గేట్స్ ఉన్నాయో ఆ గేట్స్ ప్రాంతాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు అది వాడుకలోకి వచ్చిన తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే అప్పుడు ఏమవుతుంది? వచ్చిన వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఆ కాఫర్ డ్యామ్, ఎందుకంటే మనం నది ప్రవాహక ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కడతాం, ఆ వాటర్ వచ్చి కాఫర్ డ్యామ్ని తగులుకొని నది డైవర్ట్ అవుతుంది. నది డైవర్ట్ అయ్యి స్పిల్ ఛానల్ మీదుగా, స్పిల్వే మీదుగా, హైడ్రాలిక్ గేట్స్ మీదుగా వాటర్ వెళ్తుంది. అప్పుడు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ అయిన తర్వాత దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎందుకంటే మీకు వరదలు వచ్చినప్పుడు ఈ స్పిల్వే మీదుగా వాటర్ వెళ్ళినప్పుడు బ్యాక్ వాటర్స్ వస్తాయి. ఆ బ్యాక్ వాటర్స్ని కాపాడేదే డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. సో ఈ రెండు నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే మనం మెయిన్ డ్యామ్ కడతా ఉన్నామో ఆ ప్రాంతంలో మనకి కిందన నేల టచ్ అయ్యేదాకా, రాక్ టచ్ అయ్యేదాకా డయాఫ్రమ్ వాల్ ఫౌండేషన్ వెళ్ళి ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిన తర్వాత దానిపైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలి. ఇది యాక్చువల్ ప్రొసీజర్. వీళ్ళు ఏం చేశారండి? స్పిల్వే తీసుకున్నారు, స్పిల్ ఛానల్ కట్టడం మొదలుపెట్టారు, కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టారు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టారు, డయాఫ్రమ్ వాల్ కట్టడం, అన్నీ ఒకసారి పెట్టుకోవడం వలన ఈ యొక్క అనార్థాలకి దారితీసింది. దీన్ని కూడా ఇంకా బుకాయించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అని అంటే, ఇవాళ ప్రజలు ఎవరు అమాయకులు కాదండి. నేను ఒకసారి దీనిపైన పూర్తిగా 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది, 19 దగ్గర నుంచి 24 దాకా జగనన్న ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తాను. ఇవాళ 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే ఇవాళ రెప్లికేట్ అవుతూ ఉన్నాయి. ప్రజలు ఇవన్నీ కూడా గమనించగలరు. ఎందుచేతనంటే నేను చెప్పిన సబ్జెక్టులో ఏమాత్రం తప్పున్నా కూడా నన్ను ప్రశ్నించండి. ఇవాళ మనం చెప్పే అంశము ప్రతిదీ కూడా ఏదైతే పీపీఏ వాళ్ళు కూడా ఇస్తారు కావాలంటే నివేదిక. ఎందుకంటే 2 కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సిన ప్రాంతంలో ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయకూడదు. ఎందుకు స్టార్ట్ చేశారని అడుగుతున్నా. అసలు డయాఫ్రమ్ వాల్ ఎందుకు బ్రీచ్ అయిందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాలే.
కంప్లీట్ కాకుండా మధ్య మధ్యలో ఆ ప్రాంతం ఏదైతే ఓపెనింగ్స్ పెట్టారో ఆ ఓపెనింగ్స్లో ఇప్పుడు ఒక 25 లక్షల క్యూసెక్ వాటర్ వస్తూ ఉందండి. ఏదైతే 1.5 కిలోమీటర్ వెడల్పు ఉన్న ప్రాంతంలోంచి వాటర్ వెళ్ళేదానికి ఒక 1/2 కిలోమీటరే మనం 500 మీటర్లే గ్యాప్ పెట్టాం. ఆ గ్యాప్లోంచి వాటర్ వెళ్ళేదానికి ఎంత తేడా వస్తుంది? వరద 10 టైమ్స్ పెరిగిపోతుంది. ఆ 10 టైమ్స్ పెరగడమే డయాఫ్రమ్ వాల్ని కొట్టుకుని వెళ్ళిపోయింది. అంత పెద్ద పెద్ద అగాధాలు ఎందుకు పడింది? ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు 10 టైమ్స్ వరద ఉద్రిక్తత వెలాసిటీ పెరుగుతుంది. సో దీనివల్ల ఈ తప్పిదాలు జరిగినాయి. ఇది 100కి 100 మానవ తప్పిదము. గతంలో ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పిదాలకి కారణాలు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పోలవరంలో చేసిన తప్పిదాలే ప్రస్తుత పోలవరం పరిస్థితికి కారణమని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. క్రమ పద్ధతిలో జరగాల్సిన పనులన్నీ మానేసి ఇష్టారీతిని చేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.